హలో గైస్, నాగోలు ఆనందనగర్ బండ్లో కూడా ఉండే వాళ్ళకు మంచి మంది స్పాట్ని అయితే పట్టుకొచ్చాను అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎగ్జాక్ట్గా లొకేషన్ ఎక్కడో చెప్తాను. ఇక్కడ ఆంబియన్స్ ఎంత డీసెంట్గా ఉందో వాళ్ళ మండి కూడా అంతే డీసెంట్గా ఉందన్నమాట. చూడడానికైతే రాజుగారి కత్తితో నేను కాసేపు అయితే ఆడుకున్నాను అనమాట. ఈ రాజుగారు గారు పాపం నిల్చొని ఉన్నారు నా కోసం కాపలగా. కొద్దిసేపు అయితే ఆయన బదులు కొద్దిగా కాపలు అయితే కాస్తున్నాను. జస్ట్ ఫన్నీ ఆంబియన్స్ చూసుకుంటే అసలు ఎంత బాగున్నాయో చూసుకున్నట్టు నేను ఇంకా కంప్లీట్ గా వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటాను చూడండి. ఇంకా చుట్టూ సైడ్ కూడా తీయలేదు. నేను మా ఫ్రెండ్ తో పాటు వచ్చాను. మనం ఎంతసేపు మెనూ కార్డు చూసినా 2 ఫ్రై పీస్ మండి నేను చెప్తాను అనమాట. ఇప్పుడు మా ఆవిడ కూడా ఏదో చూస్తున్నాడు అంతే, ఎంత ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి ఏమేమి చూసుకోవాలని. మిక్సర్ చెప్తాం అనుకున్నాను, మిక్సర్ మాత్రం సరిపోనుంది. ఇద్దరికైతే 2 ఫ్రై పీస్ మండి అయితే సరిపోద్ది అనిపించింది. ఫస్ట్ అయితే మటన్ సూప్ తెచ్చి పెట్టారు. మటన్ సూప్ అర్థం కాదు, టేస్ట్ మాత్రం బాగానే ఉంది. కారంగా బాగానే తగులుతుంది గొంతులో. టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు అన్నిటికంటే. ఇక సూప్ అయిపోయిన కొద్దిసేపటికి 2 ఫ్రై పీస్ మంది అయితే వచ్చింది భయ్య, మనం ఆర్డర్ చేసినట్టు. టేస్ట్ పరంగా ఏమో పక్కన పెట్టగానే చూడడానికి మాత్రం అద్దరిపోయింది. ఇక టేస్ట్ విషయానికి వస్తే నో డౌట్ భయ్య, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మావాడు కూడా వీడియో తీసుకుంటే కొద్దిసేపు ఆగరాన్నా కూడా ఆకలి మాత్రం దంచేస్తుంది. టైం వచ్చేసి 3 o'clock అయిందనమాట. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్డర్ పెట్టుకుని మరీ తిన్నాను. ఇక్కడ ఫ్రెండ్స్కే కాదు, ఫ్యామిలీస్కి మరియు కపుల్స్ కూర్చోవడానికి సపరేట్ ప్లేస్ కూడా ఉందన్నమాట. చూసుకోండి, ఇక్కడ ఆంబియన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది చూడండి. ఈవినింగ్ టైంలో నైట్ టైంలో మాత్రం చాలా మంది పబ్లిక్ ఉంటారనమాట. మీలో ఎంతమంది ట్రై చేశారో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుద్ది. లొకేషన్ విషయానికి వస్తే మన బండ్లో కూడా ఆనంద్ నగర్ వెళ్లే రూట్ లో విజయ్ డయాగ్నోస్ కు ఆపోజిట్ లో ద గ్రీస్ మండి అని 2nd floor లో ఉంటది భయ్య. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.